నీకు అటువంటి జ్ఞానం ఇచ్చాడు, నీకు అటువంటి తలాంతి ఇచ్చాడు, నీకు అటువంటి మహోన్నతుడికి దేవుడు నివాసి నీలో ఉన్నాడు. కానీ నువ్వు తెలుసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, అడుగుతున్నావు. నాకు కూడా చేసి నాకు ఇప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి మానవుడి పరిస్థితి, మనుషుడి ఆలోచన, మనిషి ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియలేని స్థితిలో ఉన్నాడంట. తెలియలేని పరిస్థితుల్లో మనిషి జీవిస్తాడు. ఇలాగ జరుగుతుందనే మహోన్నతులకు దేవుడు తండ్రి ప్రతి అన్నింటి మీద మనకు అధికారం కలిగజేశాడు. కానీ చేసినప్పటికీ మానవుడికి దాన్ని గ్రహింపు లేదు. లేకపోయినప్పటికీ ఒక మాట అన్నాడు అనమాట దేవుడు. శుక్రవారం కూడా చెప్పుకున్నాను. ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అన్ని పక్షులతోటి జంతువులతోటి అన్నింటిలో ఒక మంచిని చూచాడు, నీలో మాత్రం అది అన్నింటికన్నా భయంకరమైన వ్యక్తి ఒక మానవుడు. ఎందుకంటే అది కూడా కాయకి